అందరికీ నమస్కారం అండి. పాండురంగ పూజా స్టోర్ పాండురంగాపురం. ఈరోజు మనకు కొత్తగా వచ్చే స్పెషల్ ఐటమ్స్ అంతా వచ్చింది. చాలామంది అడిగినారు, దానిని తెప్పించినాము. ఫస్ట్ శివయ్య, ఇది పెద్ద సైజు. దీంట్లో ఒక చిన్న సైజు చూడండి, ఎందుకంటే మీకు ఈ సైజు తేడా కనిపించాలని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను. ఇది ఏంటంటే మనకు వెదురు పుల్లలతో చేసింది. ఇది చాలా మంచిది. ఇంట్లో పెట్టుకుంటే స్పెషల్గా వచ్చి మనకు వచ్చింది. ఈ ఆకారం కూడా చాలా బాగుంది చూడండి. శివుడు, ఇది కూడా శివుడే. దీంట్లో ఇంకా ఏమేమి ఉందని చూపిస్తాను. దీని రేట్ చెప్తాను నేను, ఒక్క నిమిషం ఉండండి. తర్వాత వచ్చి కృష్ణుడు, ఇవంతా చాలా వచ్చింది. కృష్ణుడు, శివయ్య, ఇది 60 రూపాయలేనండి ఒకటి. మీరు తీసుకోపోవచ్చు. చూడండి, చాలా అందంగా ఉన్నాడు కృష్ణుడు. ఇంట్లో చక్కగా తగిలించుకుంటే మనకు రోజు నమస్కారం చేసుకునే దానికి చాలా బాగుంటుంది. ఇది పెద్దది, శివుడు పార్వతి, పెద్ద సైజ్. ఇది కూడా అడిగారు, శివుడు పార్వతి. ఇది వచ్చి 150, 150 రూపాయలు. వెదురు పుల్లలతో చేసింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? చిన్న పుల్లలు పెట్టి చేశారు చూడండి, ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది. ఇది ఎంతప్పటికంటే ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ పెట్టకుండా ఇట్లాంటిది పెట్టుకుంటే చాలా మంచిది. అంటే ట్రెడిషనల్, మన పాత కాలంలో ఇవే పెడతారు. ఇప్పుడే ఈ ప్లాస్టిక్లు పేపర్లు వచ్చింది కాబట్టి పెట్టడం అంత మంచిది కాదు. దానిని మేము చూసి తెస్తున్నాము, మీరు వాడుకోవచ్చు. రేటు కూడా చాలా తక్కువే. మళ్ళీ దీంట్లో ఇంకా ఏమేమి పీసులు ఉంది చూద్దాం. ఓకే, శివుడు పార్వతి, ఇది ఒక రకం అండి. ధ్యానంలో ఉండే శివుడు చూడండి, ఆకారం భలే చేసినారు. 150 రూపాయలే. మీరు రండి, వచ్చి తీసుకోండి. స్టాక్ ఉంది, ఈరోజే వచ్చింది మొత్తం మధ్యాహ్నము. దానిలో మీకు వీడియో పెడుతున్నాను. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది అడిగారండి చాలామంది, గంప. ఇట్లా దీనికి హ్యాండిల్ ఉంటుంది. ఇట్లా పట్టుకొని చక్కగా మనము పూలు కోసుకునే దానికి, దేవాలయం రావడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది 100 రూపీస్. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. ఇట్లా పట్టుకొని రావచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా తేవడానికి ముఖ్యమైన కారణం ఉంది. మనము ప్లాస్టిక్, మళ్ళీ ఈ సిల్వర్, ఇనుము ఇట్లాంటిది వాడకుండా మన పూజ వస్తువులో కానీ దేవాలయం వచ్చేటప్పుడు కానీ అటువంటిది వాడకూడదు. పాతకాలంలో ఇవే వాడేవాళ్ళు. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే, మనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఇట్లాంటిది తెప్పిస్తున్నాం. ఒక 10 రూపాయల రేటు ఎక్కువ. మీరు ప్లాస్టిక్ పోతే 100 రూపాయలకి ఇచ్చేస్తారు. అది ఏమైతే ఇరిగిపోతే అది వచ్చి మన సాంప్రదాయానికి పనికిరాదు. దానివల్ల ఇట్లాంటిది మనం వాడాలి. పూలు కొయ్యటానికి కానీ, లేక ఏదైనా ఒక టెంకాయ పెట్టుకోవాలి, పళ్ళ రకాలు పెట్టుకోవాలి, లేక ఇంట్లో కూరగాయలు పెట్టుకోవాలి. చక్కగా ఎంత పెద్దదిగా ఉంది చూడండి. దీంట్లో పెట్టుకొని మీరు వాడుకుంటే చాలా బాగా. దీంట్లో 2-3 రకాలు ఉంది. మరి ఇది ఇంకా స్పెషల్, బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా చూడండి, ఎన్ని సంవత్సరాలు ఏం కాదు, చాలా గట్టి వస్తువు, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఇవంతా ఈరోజు వచ్చింది. రాండి, వచ్చి దీంట్లో చాలా వస్తువులు పడుతుంది, తీసుకోండి. ఈ ప్లాస్టిక్ ఇనుము వాడేది మానేయండి, ఇట్లాంటివి తీసుకోండి. ఇది వచ్చి 300 రూపాయలు. మీరు ఒక్కసారి తీసుకుంటే కనీసం 10 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏం అనుమానమే లేదు, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది మన ఇంట్లో పూజా గదిలో పెట్టుకున్నారు. ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అన్నం వడపడుకోవచ్చు, మళ్ళీ వచ్చి మన కూరగాయలు ఏమైనా ఉడికిస్తే వడపడుకోవచ్చు. 180 రూపాయలు. చూడండి, చాలా గట్టిగా ఉంటుంది. వేడికి కానీ చల్లదనం కానీ దేనికి ఏం కాదు. ఇట్లాంటిది 2-3 రకాలు ఉంది. మీరు షాపుకి ఇచ్చేస్తే మనం చూపించవచ్చు అన్నీ ఇది ఉందని చెప్పేసి. ఎందుకంటే ఒకేసారి వీడియో చూపించినప్పుడు చాలాసేపు పడుతుంది. ఇది తర్వాత గంధం అడిగారు, పెద్ద సైజ్. ఇది సరస్వతి గంధం, దీని పేరు. పౌడర్ చాలా బాగుంటుంది. 40 రూపాయలు. ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇది నెయ్యి, నందిని నెయ్యి, చాలా విశేషమైన. తిరుపతిలో కూడా ఇదే వాడుతున్నారు. అభిషేకానికి వాడుకోవచ్చు, ఇంటికి వాడుకోవచ్చు, ప్రసాదానికి. చిన్న సైజ్. ఇది కూడా రండి, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి 60 రూపాయలే. ఒరిజినల్ నెయ్యి అండి. తీర్థపొడి, మన గుళ్ళో తీర్థం ఇచ్చేటప్పుడు మనము చాలా వాసన బాగుంటుంది. దాంట్లో కొన్ని వస్తువులు అంతా వేస్తాము. అదే సేమ్ ప్రిపేర్ చేసింది అన్నమాట. ఇది 90 రూపాయలు. తీర్థపొడి ఇంట్లో కలసం పెట్టేటప్పుడు కొంచెం వేయచ్చు. లేకపోతే మనం కూడా తీర్థం స్వామికి నివేదన పెట్టేటప్పుడు తీర్థం పెట్టేటప్పుడు కొంచెం లైట్గా వేసేసి అయిపోయిన తర్వాత మనం కూడా ఒక ఉద్దురిని ఈ తీర్థం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా దీంట్లో మూలికలు ఉంటుంది. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, జాపత్రి, ఇట్లాంటి అన్నీ వేసి రెడీ చేస్తారు. చూడండి, 90 రూపాయలే. కనీసం మీకు 2 నెలలు వస్తుంది ఇది తీసుకుంటే.
ఇది చందూరం పేస్ట్ ఆంజనేయ స్వామికి. చందూరం పేస్ట్, అదే చందూరం పెట్టుకుంటే అట్లే ముక్కు మీద రావటము తుడవటము ఇవంతా ఇబ్బంది. చందూరం పేస్ట్ తీసుకుంటే ఓన్లీ 50 రూపాయలే. ఇది కూడా మీకు చాలా రోజులు ఇది తీసుకోండి. జవ్వాదు, ఇదైతే మీకు తెలుసు, ఆల్రెడీ చాలామంది తీసుకుపోతున్నారు. ఏదో స్టాక్ వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. జవ్వాదు పేస్ట్ ఇది వచ్చి చెప్తాను, ఇది వచ్చి 35 రూపాయలు. ఇది మామూలుగా గంధం, అష్టగంధం అంటారు. ఇది అన్నీ మీకు తెలిసిందే. ఇది కూడా వచ్చింది కాబట్టి మీకు చూపిస్తాం. ఎంఆర్పి 30 రూపీస్, 30 రూపాయలే. అన్ని చోట్ల దొరికేదానికైనా మేము అసలు రేటుకే మన గ్రామస్తులకి స్పెషల్గా తెప్పిస్తున్నాము. మీరు షాప్కి ఇచ్చేసి తీసుకోండి. ఇంకొక స్పెషల్ ఐటమ్ ఒకటి మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇది వచ్చి పీతాంబరి లిక్విడ్. దీని విశేషం ఏంటంటే మీరు నిమ్మకాయ వద్దు, పౌడర్ వద్దు, ఏమొద్దు. ఎంత నూనె జుట్టు ఎంత ఒక 4 చుక్కలు వేసి శుభ్రం చేయండి. తొందరగా మీకు మళ్ళీ అది వచ్చి నల్లబడదు. ఏ వస్తువు, ఇత్తడి కానీ రాగి కానీ. ఇది వచ్చి 80 రూపాయలే. కనీసం ఇది 3 నెలలు వస్తుంది. ఊరికే 4 చుక్కలు వేయండి. మీరు క్లీన్ చేసి చూడండి, మళ్ళీ మీరు వచ్చి ఇది తీసుకెళ్తారు. నేను గ్యారంటీ దీనికి. ఇది తీసుకెళ్ళండి. చాలా విశేషమైన వస్తువు ఇది. ఎక్కడ సామాన్యంగా దొరకదు. ఇప్పుడిప్పుడే ట్రెండింగ్లో వస్తుంది. మనం తీసుకొచ్చి పెట్టాము. మన ఇంట్లో పూజా వస్తువు, దీపారాధన కుందులు కానివ్వండి, పళ్ళెం కానివ్వండి, ఏదైనా కానీ 4 డ్రాప్స్ వేసి అట్లా ఊరికే చేతులు అడిగా తెల్లగా వచ్చేస్తుంది. మేము వాడి చూసాం కాబట్టే ఇది రప్పించి మీకు రికమెండేషన్ చేస్తున్నాను నేను. తర్వాత ఇది మామూలు వత్తి, సన్న వత్తులు, ఇంట్లో దీపాన్ని చేయడం నిదానంగా వెలుగుతుంది. చాలా మంచిది. ఇది ఒక ప్యాకెట్ 30 రూపాయలు. తర్వాత ఇది పెద్దదండి, చూడండి వత్తి. ఇది వచ్చి 100 రూపీస్, 100 రూపాయలు. దీంట్లో చాలా వత్తి. ఇది ఒకసారి తీసుకోకపోతే కనీసం మీకు 3-4 నెలలు, 5 నెలలు కూడా వస్తుంది. ఇది తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంతవరకు ఇప్పుడు వస్తువులు వచ్చింది ఈరోజు. మిగతా ఏమైనా వస్తే నెక్స్ట్ వీడియో పెడతాను. మీరు షాప్కి వచ్చి మీకు కావాలని తీసుకెళ్ళండి. నమస్కారం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.